నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. అల్వాల్లోని పల్లవి మోడల్ స్కూల్ 10వ తరగతి 12వ తరగతి విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. స్కూల్ ప్రిన్సిపాల్ సునీత్ అంగి మార్గదర్శకత్వంలో ఈ 2 తరగతుల విద్యార్థులు నిరంతర విశ్లేషణ కృషితో ఈ విజయం సాధించారు. 2023-24 విద్యా సంవత్సరం బోర్డు పరీక్షల్లో 12వ తరగతి విద్యార్థులు గణితం, సైన్స్, వాణిజ్యం, మానవీయ శాస్త్రాలు వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. మాస్టర్ రిషి శేఖర్ గ్రేడ్ 12లో ఎంపీసీలో 99.2%తో అగ్రస్థానంలో నిలిచారు. మాస్టర్ సాయి ప్రణవ్ 98.6%, మాస్టర్ పడాల సుహాస్ 98.4%, గ్రేడ్ 11 బైపీసీ నుంచి స్కోర్ సాధించారు. 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించగా మాస్టర్ అభినవ్ రెడ్డి 98.4%, వెంకట్ నవదీప్ 98.2%, మోహిత్ శుక్లా 97.6%, గురు లిపిక 97.4%, పూర్భాషా రాయ్ 97.2%తో తమ బోర్డు పరీక్షల్లో మంచి ప్రతిభ కనపరిచారు. అలాగే చాలా మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో 90% కంటే ఎక్కువ స్కోర్లు సాధించారు. ఇది వారి కృషికి నిదర్శనంగా చెప్పొచ్చు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది తమ విద్యార్థుల విజయంతో ఆనందంగా ఉన్నామని తెలిపారు. విద్యార్థులందరూ వారి భవిష్యత్తు ప్రయత్నాల్లో విజయం సాధించాలని పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ మల్కా కొమరయ్య, సిఓఓ శ్రీ మల్కా ఎస్ఎస్పి కోరుతున్నారు. అలాగే అద్భుతమైన ఫలితాలు సాధించిన గ్రేడ్ 12వ, గ్రేడ్ 10వ తరగతి విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. That I have performed well in my class 12 board examinations. I have secured 99.2%, and that's something that makes me feel very happy and excited. So I am here to share some of my memories and experiences in my classes in Pallvi Model School. So my most thing that used to trouble me in my studies was my silly mistakes. So sometimes ఈరోజు మన అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్లో బోర్డు సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి టాపర్స్ను వాళ్ళు ఫెసిలిటేట్ చేయడం జరిగింది. సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్లో మన అల్వాల్ పల్లవి స్కూల్ స్టూడెంటు 99.2% వచ్చింది. అది మన హైదరాబాద్ అండ్ తెలంగాణలో నంబర్ 1 టాపర్. బట్ మన పల్లవి ఆల్ స్కూల్స్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. స్కూల్ ఎవరేజెస్ కూడా పెరిగాయి. అండ్ సిబిఎస్ఈ స్కూల్లో మన ఇప్పుడు హైదరాబాద్లో మన డిపిఎస్ పల్లవి స్కూల్స్ అన్నీ కలిపి అన్ని స్కూల్స్లో సెంటమ్స్ కొంతమందికి, తర్వాత టాపర్స్ కొంతమంది సైన్స్ స్ట్రీమ్లో, హ్యుమానిటీస్ స్ట్రీమ్లో మంచి మార్క్స్ వచ్చాయి. పల్లవి కానీ డిపిఎస్ స్కూల్స్లో ఎడ్యుకేషన్తో తోడుగా స్పోర్ట్స్ ప్లస్ ఆల్రౌండ్ యాక్టివిటీస్ కూడా బాగా ప్రమోట్ చేశాము. దాని రిజల్ట్తో, దాని ఎఫెక్ట్తోనే ఈరోజు అందరూ మంచి మార్క్స్ తెచ్చుకొని బాగా చదివారు. వాళ్ళకు we also wish them to go to university level and good higher education. అండ్ 10th స్టూడెంట్స్కు మంచి సిబిఎస్ఈ 11th 12th కూడా వాళ్ళు చదువుకోవాలని కోరుతూ వాళ్ళందరినీ కూడా విష్ చేశాము. అండ్ చాలామంది పేరెంట్స్ కూడా అందరూ వచ్చారు. ఈ అచీవ్మెంట్ బికాస్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్స్, టీచర్స్, స్టూడెంట్స్ ఒక పట్టుదల, వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్తోని ఈ రిజల్ట్స్ అచీవ్ చేయగలిగాము. ఇది మాకు చాలా ప్రౌడ్గా ఉంది. లాస్ట్ 4 yearsలో కంటిన్యూగా పర్సంటేజ్ పెరుగుతూ వస్తుంది. ఇంకా కూడా పెంచుతూ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సఫిషియెంట్గా ఇస్తూ పల్లవి గ్రూప్ను, తర్వాత డిపిఎస్ గ్రూప్ను ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. నా పేరు విద్యారావు.
వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ పల్లవి మోడల్ స్కూల్ అల్వాల్ బ్రాంచ్. ఈరోజు మా స్కూలు తెలంగాణ స్టేట్లో రిషి శేఖర్ వల్ల అద్భుతమైన పర్సంటేజ్ సాధించారు. ఎస్పెషల్లీ గ్రేడ్ 12లో రిషి శేఖర్ 99.2% సాధించి పల్లవి మోడల్ స్కూల్ అల్వాన్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకురావడానికి కారణమయ్యాడు. సెకండ్ పొజిషన్లో సాయి ప్రణవ్ విత్ 98.6%, అలాగే సుహాసని 98.4% సాధించి మొత్తం 116 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. ఈ సిబిఎస్ఈ 12th ఎగ్జామ్లో రాసిన పిల్లలు 100% రిజల్ట్ వచ్చింది. ముఖ్యంగా 8 మంది స్టూడెంట్స్ 100/100 ఇన్ కెమిస్ట్రీలో వచ్చింది. 4 స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్లో వచ్చారు, ఐపీలో ఒకళ్ళు, పీఈలో 2 స్టూడెంట్స్, మొత్తం అందరు స్టూడెంట్స్ బయోలో కూడా ఒక అబ్బాయి 100% మార్కులు వచ్చాయి. చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయి. అందుకు కారణమైన మా స్టాఫ్కి, కాన్స్టెంట్గా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తూ గైడ్ చేస్తున్న మా ప్రిన్సిపల్ మిసెస్ సునీర్ నాగికి మా ధన్యవాదాలు. మమ్మల్ని అందరినీ ఎప్పుడు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసే మేనేజ్మెంట్ చైర్మన్ సార్ కుమరయ్య గారికి మా ధన్యవాదాలు. అలాగే 10th క్లాస్ రిజల్ట్స్ కూడా 221 స్టూడెంట్స్ రాశారు. ఆ పిల్లలందరూ కూడా చాలా బాగా మార్కులు వచ్చాయి. ఎస్పెషలీ అభినవ్ రెడ్డి అన్న అబ్బాయికి 98.4%, నవదీప్ అన్న అబ్బాయి 98.2% వచ్చి సిటీలో మా పల్లవి మోడల్ స్కూల్ అల్వాల్ ఒక అధిక పర్సంటేజ్ సంపాదించి ఒక బెంచ్ మార్క్ని స్థాపించారు. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ మ్యామ్, థ్యాంక్ యూ స్టాఫ్, థ్యాంక్ యూ చైర్మన్ సార్.